ఈ దినాన పరిశుద్ధ దినాన దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి దేవుని మందిరానికి నడిపించి ఆయన్ని ఆరాధించడానికి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. దేవుడు సంఘముతో వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఆధిక్యతను కూడా దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి మనం అందరం లేచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం పేజ్ నంబర్ 557 పేజ్, పాత నిబంధన వైపు. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. సరే, మళ్ళీ చదవండి 2వ వచనం. చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పచివేయుటకు, కౌగిలించుట మానుట, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాటలాడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. అందరం చదువుకుందాం. ముందు జరిగినదే ఇప్పుడునో జరుగును, జరగబోకున్నది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయమే నిమిత్తమై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. దేవుడు మాట్లాడాలని, దేవుని ఆత్మ ఇక్కడ సంచరించి ప్రతి ఒక్కరిని దేవుని వాక్యం చేత తాకాలని, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలని మనం చేస్తున్నాం. నా ప్రార్థనతో కూడా మీరు ఏకీభవించాలని కూడా కోరుతున్నాను. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వాక్యమైనటువంటి దేవానికి స్తోత్రాలు, ఆత్మస్వరూపి అయిన దేవానికి స్తోత్రాలు, మా మధ్య సంచరిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. మా హృదయాలను మీరు వాక్యం చేత తట్టబోతున్నందుకై నీకు స్తోత్రాలు. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచబోతున్నందుకై నీకు స్తోత్రాలు. నీ వాక్యము తండ్రి ప్రభా ఆయన మాకు ఎంతో శక్తిని, ఆయన తన బలాన్ని ఇవ్వడానికి మీరు కృపను గ్రహించండి ప్రభా. నీ పరలోకపు మన్నా చేత నేను నీ యొక్క తండ్రి ప్రభా ఆత్మీయమైనటువంటి ఆహారం చేత మా ఆత్మను తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాను. చదవబడినటువంటి వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నేను ఆ వాక్యాన్ని మాకు బోధించండి ప్రభా. నేను ప్రతి తలుపు ఆలోచన మాట నాకు అందించి నన్ను నిలబెట్టుకోండి. నేను తండ్రి ప్రభా నా యొక్క సొంత జ్ఞానాన్ని కొట్టివేయండి ప్రభా. నా పెదవులను, నా యొక్క నాలుకను కాల్చి పవిత్రపరిచి మరొకసారి నన్ను నీ యొక్క ఆత్మ చేత అభిషేకించి ధారాళముగా అధికారంతో నీ వాక్యాన్ని ప్రకటించుటకు మరొకసారి నన్ను నీ ఆత్మ చేత అభిషేకించి వాడుకోమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినమున మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క
బహుమానములు, గాడ్స్ గిఫ్ట్స్. దేవుడు మనకి ఎటువంటి గిఫ్ట్లను, ఆ బహుమానాలను దేవుడు మనకు ఇచ్చాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 రకాలైనటువంటి గిఫ్ట్స్ ఉంటాయి. గిఫ్ట్ అంటే ఉచితంగా ఇవ్వటం, మనం దాని కొరకు ఏమి చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు, తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. కనుక అది గిఫ్ట్ అన్నమాట. దేవుడు మనం ప్రేమించి ఇచ్చినటువంటి గిఫ్ట్స్. కొన్ని గిఫ్ట్స్ ఏ విధంగా ఉంటాయో, రివార్డింగ్ గిఫ్ట్స్, మనకు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి గిఫ్ట్స్. ఆ ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి గిఫ్ట్లు మనం చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. కనుక ప్రతి క్రియకు, ఇక్కడ ప్రసంగి చెప్తున్నటువంటి మాట, ప్రతి వాని క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇచ్చును. అది ప్రతిఫలము. కనుక మనం చేసేదానికి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. 2 రకాలైనటువంటి దీవెనలు మనం పొందుకోవాలి. కనుక అటువంటి సమయంలో దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? బహుమానాలుగా, భౌతికంగా, వ్యక్తిగతంగా ఒకవేళ మనల్ని మనము ఆలోచించుకొని మనము చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగతంగా దేవుడు నాకేం చేశాడు? వ్యక్తిగతంగా ఒకవేళ మీరు ఆలోచించుకోండి, నేను ఆలోచించుకుంటాను. దేవుడు చక్కటి శరీరాన్ని ఇచ్చాడు, మంచి అవయవాలను ఇచ్చాడు. అవునా కదా? అనేకులు చాలామంది అంగవైకల్యంతో బాధపడేవారు ఉంటారు, మరి సరైనటువంటి ఆకారం లేకుండా ఉంటారు. కానీ దేవుడైతే మనకు మంచి అవయవాలను ఇచ్చాడు. కనుక అంగవైకల్యం ఉన్న వాళ్ళు మరి చూసి మనము నవ్వకూడదు, వాళ్ళని వెక్కిరించకూడదు, హేళన చేయకూడదు. ఎందుకంటే వారి సృష్టికర్త, నీ సృష్టికర్త కూడా ఒకటే, దేవుడు సృష్టించినటువంటి సృష్టి కాబట్టి. కనుక వారికి అంగవైకల్యం రావడానికి కారణము మరి వారిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి జీన్స్లో ఉన్నటువంటి లోపం వలన రావచ్చు. కనుక దానిని మనము దేవుని దగ్గర ప్రశ్నించడానికి మనం తగము. కనుక ప్రభువా, నాకు మంచి అవయవాలు ఇచ్చావు. కనుక ఈ అవయవాలను దేవుడు చక్కగా అమర్చాడు. నేను యాజ్ అ టీచర్ నేను ఏం చెప్తానంటే మా స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా, మరి మనం తినే ఆహారము గొంతులోకి పోయిన తర్వాత కడుపులోకి వెళ్ళడానికి ఒక ట్యూబ్ ఉంటుంది అన్నమాట, ఫుడ్ పైప్. ఆ ఫుడ్ పైప్ పని ఏంటంటే జస్ట్ పాస్ ద ఫుడ్. ఆ ఫుడ్ని మాత్రం కడుపులోనికి అది చేర్చాలి. ఒకవేళ అది దేవుడు ఆ గొట్టాన్ని, ఆ ఫుడ్ పైప్ని పెట్టకుండా ఉంటే మన కడుపు ఎక్కడ ఉండేదండి? గొంతు దగ్గర ఉండేది. దేవుడు మనల్ని ఎంత చక్కగా అమర్చాడు కదా. కనుక ఇక్కడ ఒక బ్యాగ్ వేలాడేదన్నమాట. ఒకవేళ మనం పీల్చుకునేటువంటి గాలి ఆ గొట్టం ద్వారా లంగ్స్లోకి వెళ్ళకపోతే, ఆ లంగ్స్ ఒకవేళ ముక్కు దగ్గరే ఉంటే మన మెడ దగ్గర ఇంత పెద్ద లంగ్స్ ఏర్పడేవి. కనుక దేవుడు ఎంత చక్కగా మరి ఆ లంగ్స్ డెలికేట్గా ఉంటాయని రిప్కేజ్ చేసి పెట్టాడు. కడుపులోనికి సరిగ్గా ఆహారం వెళ్ళటానికి అన్నీ కూడా దేవుడు మరి చక్కగా మన యొక్క శరీరాన్ని అమర్చాడు. కనుక ఏ స్థానములో ఏ అవయవం ఉండాలో దేవుడు గొప్ప జ్ఞాని కనుక ఆ విధంగా మనల్ని అమర్చాడు. కనుక ఆర్ యు ప్రేజింగ్ గాడ్ ఫర్ దట్? ప్రభా, నాకు మంచి అవయవాలు ఇచ్చావు. మరి నాకంటే అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వారికంటే నేను ఎంతో బాగున్నాను ప్రభా, నన్ను ఈ విధంగా చేసినందుకు నీకు స్తోత్రాలు. ఒక కన్ను ఉన్నవాడు 2 కన్నులు లేని వారితో చెప్పాలంట, ప్రభా నేనే చాలా శ్రేష్టమైన వాడను, ఎందుకంటే నాకు ఒక కన్ను ఉంది, నా సహోదరునికి 2 కన్నులు లేవు. ఒక కాలు ఉన్నవాడు 2 కాళ్ళు లేని వారితో పోల్చుకొని, ప్రభా నాకైతే ఒక కాలన్నా నీవు ఇచ్చావు అని దేవుని స్తుతించాలంట. కనుక ఫస్ట్ మన శరీరము, మన అవయవాలు. ఆ తర్వాత బ్రీదింగ్, మనం దేవుడిచ్చినటువంటి ఆ జీవవాయువును మనం పీల్చుకుంటున్నాం. కనుక మనల్ని దేవుడు జీవింపజేస్తున్నాడు. అనుదినము మనము జీవిస్తున్నాం. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఏ విధంగా ఉన్నదంటే, మనం మాట్లాడవచ్చు,
మరి మన తలపులు ఆలోచనలు వివిధ రకాలుగా మనము వాటిని ఉపయోగించుకోవచ్చు. మన యొక్క ఆలోచనలు మనం ఇతరులకు చెప్పవచ్చు. మరి అంతేకాకుండా మెమరీ కూడా మనలో ఉంది కనుక ల్యాప్టాప్స్లో ఇప్పుడు సెల్ ఫోన్లో ఏం జరుగుతుందంటే మెమరీ ఉంటుంది. ఆ మెమరీ వాళ్ళు చేశారు, కానీ అంతకుముందే దేవుడు మనల్ని మెమరీ బాక్స్ పెట్టాడు కనుక అన్ని జ్ఞాపకం ఉంటున్నాయి మనకి. ఎంత విచిత్రంగా దేవుడు మనల్ని చేశారు. 139వ కీర్తన మరి 14వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువా నీవు నన్ను కలుగజేసిన విధంలో చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు. కనుక ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ ఓన్ బాడీ. నీ శరీరము ఎంత చక్కగా దేవుడు అమర్చాడో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు చదువునిచ్చాడు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకు మాట్లాడటానికి శక్తినిచ్చాడు, మాట రావటము, మరి మాటలు నేర్చుకోవటము మరి నీకు నేర్పించాడు. కనుక ఇవన్నీ కూడా జంతువులకు లేదండి. మెమరీ అనేది మరి జంతువులకు లేదు. కలర్ డిస్క్రిప్షన్ అనేది జంతువులకు లేదు. కనుక మనం కలర్ డిస్క్రిప్షన్, ఏ కలర్ వేసుకున్నారో, ఏ కలర్లో మరి మనకు కనబడే వస్తువు ఉందో మనం తెలుసుకోగలుగుతున్నాం. ప్రభువా నీవు నన్ను ఎంత విచిత్రంగా నీవు నన్ను చేశావు. దట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. రెండవదిగా చూసినట్లయితే మన ఫ్యామిలీ. దేవుడు చక్కని తల్లిదండ్రులను మనకి ఇచ్చాడు. మరి ఈ తల్లిదండ్రులు నాకు ఎందుకు ఇచ్చారు, నేను ఇంకో కుటుంబంలో పుట్టి ఉంటే బాగుండు అని ఆలోచన కొందరు యవనస్తులకు వస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క కుమారుని కానీ కుమార్తెను కానీ పెంచడానికి ఆ తల్లిదండ్రులే సరిపోతారు. కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఆ విధమైనటువంటి పిల్లల్ని ఇస్తారు. కనుక ఆడపిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులకు ఆడపిల్లల్ని ఇస్తారు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఎబిలిటీస్ చూసి. మగపిల్లల్ని పెంచడానికి స్తోమత ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అధికారంతో పెంచడానికి మరి మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. సో ఎవరి కుమారులు ఇవ్వాలి, కుమార్తెలు ఇవ్వాలి అని దేవుని ఉద్దేశం. కనుక నీవు ఆ కుటుంబంలో పుట్టడము ఇట్స్ ఎ గిఫ్ట్. ఆ తల్లిదండ్రులకు నీవు పుట్టడము ఒక గిఫ్ట్. కనుక నీకున్నటువంటి తల్లిదండ్రులను బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? వారు నీ కొరకు ఎంత ప్రయాసపడ్డారు, నీ కొరకు వాళ్ళను దేవుడు ఉంచాడు. పశువులాగా తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టట్లేదు. పాలు తాగే వరకు ఆ యొక్క మరి పశువులన్నీ కూడా ఆ దూడలు ఆ తల్లితో ఉంటాయి. పాలు మానేసిన తర్వాత మరి తల్లి ఎవరో ఆ పిల్లలు ఎవరో తెలియదు. అదేవిధంగా పక్షులు కూడా ఆ యొక్క పిచ్చుకలు ఆ చిన్న గూళ్ళలో నుండి ఎగిరే వరకే, అంతవరకే ఫీడింగ్ ఇస్తాయి ఆ యొక్క తల్లి పక్షి. కానీ ఆ తర్వాత ఇండిపెండెంట్గా జీవించాలి. కనుక మనకు ఆ విధంగా దేవుడు పెట్టలేదు. మనలో దేవుడు ప్రేమను పెట్టాడు, శ్రద్ధను పెట్టాడు. వాళ్ళు మనకు పుట్టారు కనుక మనమున్నంత వరకు మనం వాళ్ళని బాధ్యతగా చూడాలి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెంచాలి. ప్రభువా నాకు ఈ బిడ్డనిచ్చినందుకే నీకు స్తోత్రం అని చెప్పగలిగాను. కనుక ఒక దంపతులకి ఫారిన్ కంట్రీలో ఇద్దరు దంపతులకి మరి పిల్లలు కలగలేదు. చాలా రోజులు వాళ్ళు పిల్లలు లేకుండా గొడ్రాలుగా తాము ఉంది. అయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ వస్తున్నారు, విశ్వాసులు వారు. చేసిన తర్వాత చాలా సంవత్సరాలకు క్రిప్పిల్డ్ బేబీ పుట్టింది. అంటే కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయట్లేదు, క్రిప్పిల్డ్ బేబీ. అయితే వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళతో అంటున్నారంట, దేవుడు మీ ఇంత ప్రార్థన చేశారు కదా, మీకు ఎందుకు ఇటువంటి కుమారుని ఇచ్చాడు, ఇటువంటి బేబీని ఎందుకు ఇచ్చారు అని వాళ్ళు అడిగినప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట ఏంటంటే, మేము తగిన వారము ఆ బిడ్డను పెంచడానికి, కాబట్టి మాకు ఇచ్చారు. థ్యాంక్ గాడ్, గాడ్ డిడ్ నాట్ గివ్ టు యూ అన్నాడు. కనుక ఎవరైతే ఆ యొక్క క్రిప్పిల్డ్ చైల్డ్ను లేదా మతి చెల్లించినటువంటి వారి, అంగవైకల్యం కలిగినటువంటి వారిని పెంచుతారో ఆ తల్లిదండ్రులకు దేవుడు ఓర్పునిస్తాడు. వారిని పెంచడానికి వారు తగిన వారని దేవుడు ఎన్నుకుంటాడు. కనుక మీరు చూసినట్లయితే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా మీకు ఆత్మీయతనిస్తారు.
సపోర్టివ్గా ఉంటారు, అన్ని విషయాల్లో సహాయపడతారు. మరి చిన్న చిన్న పేచీలు వచ్చినా కూడా మరి ఆ యొక్క బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అని చెప్తారు. కానీ ఎంత విరోధ భావము మరి కలహాలు వచ్చినా కూడా ఒక సమయం వస్తుంది వేర్ ఈచ్ వన్ విల్ సపోర్ట్ ద అదర్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ సిబ్లింగ్స్తో, వాళ్ళ తోటి సహోదరులతో, అక్కజెల్లెళ్ళతో వాళ్ళు కలిసి ఉంటారు. దేవుడు అది పెట్టాడు, ఆ రక్త సంబంధాన్ని దేవుడు పెట్టాడు, ఆ ఆదరణ పెట్టాడు, మంచితనాన్ని పెట్టాడు. కనుక ఆ విధంగా డిడ్ యూ థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? నాకు ఈ అక్కజెల్లెళ్ళ నన్నదమ్ములను ఇచ్చావని దేవుడు నేను ప్రార్థించాను. వాడు దూరంగా ఉంటేనే బాగుండు, వాడు నా దగ్గర రాకుంటే బాగుండు అనేటువంటి ఫీలింగ్స్తో మనం ఉండకూడదు. కనుక ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అనేది ప్రేమ పొందుకోవడానికి, ఐక్యత కలిగి ఉండటానికి, ఇరుకులో, బాధల్లో, శ్రమల్లో, సమస్యల్లో ఒకరికొకరు సహాయపడటానికి దేవుడు ఇచ్చాడని యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే సంఘములో మనం ఎక్కడి వారమో, ఏ స్థలాల నుండి, డిఫరెంట్ ప్లేసెస్ నుండి మనం ఇక్కడికి వచ్చాము, ఒక సంఘంగా ఏర్పాటయ్యాం. కనుక దేవుడు ఆ యొక్క ఏర్పాటులో ఈ సమాధానాన్ని, సహవాసాన్ని, ప్రేమను, మరి సహోదర ప్రేమను ఇచ్చారు. కనుక మనం ఒకరికి ఒకరు సహాయకరంగా ఉంటున్నాం. సంఘంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మనం ఆర్థికంగా సహాయం చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు, వారిని సలహాలు ఇవ్వచ్చు, వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ప్రభా, నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ప్రభా నేను స్తుతిస్తున్నాను. ఇది గిఫ్ట్. మంచి సహవాసంలోనికి ప్రభా నన్ను నడిపించావు. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము విస్తారంగా ప్రకటించబడుతున్నటువంటి సంఘానికి నన్ను నడిపించావు అని నీ సంఘాన్ని గురించి ఎప్పుడన్నా కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేదా సంఘాన్ని దూషించేవారిగా ఉన్నావా? సంఘం నాకేం చేసిందిలే అని చదువుకుంటున్నటువంటి జీవితంలో నీవు ఉన్నావా? ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని సహవాసములో మరి ముందుకు కొనసాగున్నట్లుగా ఆ సహోదర ప్రేమను దేవుడు పెట్టాడు. ఇవన్నీ కూడా భౌతికంగా మనం చూసేవి. మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, కష్టార్జితాన్ని ఇచ్చాడు, మనం కావలసినటువంటివి, మనం ఆహారాన్ని భుజించవచ్చు, సమయానికి నిద్రపోవచ్చు. ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్సే. కనుక దేవుణ్ణి మనం స్తుతించాలి. అయితే మరి యొక్క కోణంలో దేవుని యొక్క బహుమానాలు మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏమున్నాయో అవి మనం తెలుసుకుందాం. కనుక మొట్టమొదటి గిఫ్ట్ ఏంటంటే రక్షణ. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం నశించుకోవద్దని. కనుక యేసు ప్రభువునే మనకు రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు. కనుక యూదులు మాత్రమే నా జనులు అని చెప్పినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కూడా చేర్చుకోవడానికి ఒకే ఒక మార్గం ఉన్నది, అది యేసయ్య మార్గం. ఆ యేసయ్య మార్గం ఈ లోకంలో మనుష్య కుమారుడుగా వచ్చి ఆ శిలువ మరణాన్ని పొందితేనే అది జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు మనకి ఇవ్వడం కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. ఈజ్ మై గిఫ్ట్. యేసు ప్రభు నా గిఫ్ట్. అన్ని పరిస్థితుల్లో దేవుడు నాకు సహాయం చేసేటువంటి, నన్ను రక్షించి తన చెయ్యిని అందించేటువంటి రక్షకుడుగా ఉన్నాడు అని యేసు ప్రభుని దేవుడు మనకు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. కనుక మనం నశించిపోకూడదు. అందుకని యోహాను సువార్త 3:16 చెప్తున్నటువంటి మాట, మరి నశించకుండా ఎవ్వరు కూడా ఉండకూడదు. కాబట్టి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును మరి ఆ కుమారుని అనుగ్రహించాడు. కనుక రక్షణ ఉచితమే, మనం ఏం కొనుక్కోలేదు, దానికి డబ్బులు పెట్టలేదు, దాని కొరకు శ్రమ పడలేదు, మనము సిలువ వేయబడవలసినటువంటి అవసరత కూడా లేదు. అందుకని ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు కృప చేతనే రక్షించబడ్డారు, కానీ అది మీ వలన కలిగినది కాదు, అది యేసు ప్రభు వలననే కలిగినది. కనుక రక్షణ ఇచ్చాడు, మనం నశించిపోయే వాళ్ళని. కనుక రక్షణ అనేది ఒక గిఫ్ట్. ఆ తర్వాత దేవుడు మరి పాత కాలంలో, మరి పాత నిబంధన కాలంలో, యూదుల కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే
ధర్మశాస్త్రాన్ని సమాజ మందిరంలో వెళ్ళి చదువుకునేవాళ్ళు. ఎవరో ప్రధాన యాజకుడు కానీ యాజకులు కానీ వారు చదివితే వాళ్ళు వినేవారు. ఆ ధర్మశాస్త్రము ఇంటింట ఉండేది కాదు. ధర్మశాస్త్రాన్ని వారు పట్టుకోవడానికి వీలు లేదు, అంత పరిశుద్ధమైనది. కాబట్టి ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. అదొక గిఫ్ట్ కదా. మనల్ని ఎప్పుడైనా ఏదైనా ఆదరణ మాటలు కావాలి, ధైర్యపరిచే మాటలు కావాలి అంటే మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వెతుక్కోవచ్చు ఆ వాగ్దానంలో కొరకు. కనుక బైబిల్ గ్రంథము ఒక గిఫ్ట్. ఆ బైబిల్ గ్రంథాన్ని మన భాషలో రాయించాడు, అనేక భాషల్లో రాయించాడు, అనేకులు చదవటానికి వీలు కలుగజేశాడు. కనుక మరి గొప్ప భక్తులు మార్టిన్ లూథర్, ఆ విధంగా మరి జాన్ వెస్లీ, ఈ గొప్ప గొప్ప పండితులు ఈ బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా మన కొరకు అందించడానికి ఎంతో ప్రయాసపడ్డారు కదా. అనేకమైనటువంటి భాషల్లోనికి అది తర్జుమా చేయబడింది. బైబిల్ గ్రంథం ఒక మరి గిఫ్ట్ మనకి. మన గృహాల్లో ఎన్ని బైబిల్ గ్రంథాలు ఉంటాయండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథం ఉండొచ్చు, కానీ అది చదువుతున్నారా? అది షెల్ఫ్లోనే ఉందా? ఆ గిఫ్ట్ను నువ్వు నాకు దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అని నువ్వు ఎంతో ప్రశస్తంగా దాన్ని చూస్తున్నావా, చదువుతున్నావా? కనుక బైబిల్ గ్రంథము ఒక గిఫ్ట్ మనకి. ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటి యేసు ప్రభువును మనం అంగీకరించిన తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 36 నుండి 38 వరకు మనం చదివినట్లయితే, మీరు మానవన్స్ పొంది పశ్చాత్తాపడి మీ పాపములను ఒప్పుకొనినట్లయితే మీకు పరిశుద్ధాత్మ అను వరమును నేను ఇస్తానంట. కనుక రక్షణ పొందినప్పుడే దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇస్తానంటున్నాడు. నిశ్చయముగా ఎవరైతే పరిశుద్ధాత్మను కోరుకుంటారో వారికి దేవుడు ఆ పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ఆ విధంగా దేవుడు మనకు గిఫ్ట్లను ఏర్పాటు చేశాడు. కనుక ఆ మాటలు మనం చదువుకున్నట్లయితే చాలా ఉన్నాయి. లూకా సువార్త 11:13లో పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహించును. కనుక పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అంటే పాపమును గురించి, నీతిని గురించి, మరి తీర్పుని గురించి మన హృదయాలను నొప్పింపజేస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అను వరాన్ని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ అను వరము మనలో లేకుండా ఉంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు, దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక పరిశుద్ధాత్మ వలన మనం ఏం పొందుకోవచ్చు అంటే కృపావరములను పొందుకోవచ్చు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అక్కడ మనం చూసినట్లయితే 8 నుండి 11 వరకు మనం చూసినట్లయితే ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, మరి విశ్వాసము, స్వస్థత, ప్రవచన వరము, అద్భుతములు చేయు శక్తి, మరి ఆత్మ వివేచన, భాషలు అర్థము చెప్పేటువంటి అవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. దానికి ఏది కోరుకుంటున్నావు? రక్షణ దగ్గరనే నువ్వు ఆగిపోతున్నావు. మిగతా యొక్క బహుమానాలను పొందుకోవడానికి మనం ఏమీ ప్రయాసపడట్లేదు. ప్రభా, నాకు ఈ వరాలు కావాలి, నువ్వు ఇచ్చేటువంటి బహుమానాలు నాకు కావాలి, నేను ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ మేనిఫెస్టేషన్ పరిశుద్ధాత్మ నాలో ఉన్నదని తెలియజేయటానికి ఈ కృపావరములన్నీ నాకు కావాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. కనుక ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మనం ఆత్మ ఫలములను కూడా పొందుకుంటాం. గలతీ పత్రిక 5:22 ప్రకారంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా దేవుడు మనకు గిఫ్ట్లుగా ఇస్తున్నాడు. మనంగా సంపాదించుకున్నవి కావు. ఇవన్నీ కూడా దేవుడు ఉచితంగా మనకు ఇస్తున్నటువంటివి. కనుక ఇవన్నీ కాకుండా ప్రసంగిలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చదివినటువంటి ఆ యొక్క మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకంటే ముందుగా ఇంకో మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను.
ఎందుకంటే దేవుడు మన ఆయుష్కాల దినములను దినదినము పొడిగిస్తున్నాడు, మమ్మల్ని జీవింపజేస్తున్నాడు, మన జీవ ప్రాప్తులుగా దేవుడు చేస్తున్నాడు. 91వ కీర్తన 18వ వచనంలో నేను దీర్ఘాయువును నీకు దయచేస్తాను అంటున్నాడు. నీవు జీవించు సంవత్సరంలో అధికములగును అంటున్నాడు. కనుక మనం జీవించే ప్రతి జీవితము, ప్రతి రోజు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. మనం ఒక సంవత్సరము బర్త్డే చేసుకుంటున్నాం, జన్మదినం చేసుకుంటున్నామంటే అది దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి బహుమానం. సో ఇంతవరకు దేవుడు కాపాడాడు. నా ఆయుష్కాల దినాన్ని దేవుడు మరి ఈ యొక్క భూలోకంలో నన్ను జీవింపజేస్తున్నాడు అని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మనకు అసలు టైమే ఉండదు దేవుని స్తుతించడానికి. మన యొక్క లిస్టే చెప్పుకుంటూ ఉంటాం. ప్రభా నాకు అప్పులు ఉన్నాయి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, ఉద్యోగాలు రాలేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని మన లిస్టే ఉంటుంది, షాపింగ్ లిస్ట్. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించలేకుండా ఉంటాం. ఇవన్నీ దేవుడిచ్చినవే కదా మనకి. కనుక మరి ఎంతోమంది ఇటువంటి సహవాసాలు లేకుండా కష్టపడుతున్నారు. కోవిడ్ వచ్చినప్పటి నుండి, కరోనా సమయం నుంచి కొన్ని దగ్గర ఆరాధనలు జరగట్లేదు, కొన్ని చోట్ల మరి చర్చలు కూలగొడుతున్నారు. మనమైతే క్షేమంగా ఉన్నాం. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఆరాధించుకోవడానికి స్థలం లేదు వారికి, మోకరించడానికి, ప్రార్థించుకోవడానికి వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఎక్కడి నుంచి ఎవరు వస్తారో కొడతారో అని భయంతో వాళ్ళు ఉంటున్నారు. మనమైతే దేవుడిచ్చినటువంటి కృపను బట్టి చక్కగా, స్వేచ్ఛగా, ధైర్యంగా దేవుని మందిరంలో ఆరాధించుకోవడానికి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. దేవుణ్ణి మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలు మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు. కనుక మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు మరి చిన్నపిల్లలకి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మరి వారి కొరకు మనం ప్రార్థన ప్రభా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇవిడికి ఇవ్వు అని అంటాం. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సొలొమోను కంటే ముందు కానీ సొలొమోను తర్వాత కానీ ఇంటి జ్ఞానం కలిగిన వాడు ఉండడు అని చెప్తున్నాడు కదా. కనుక మనం ఏం చేయాలి? ప్రభా నీవే అనంత జ్ఞానివి, నీవు సర్వజ్ఞానివి, కనుక నీ జ్ఞానాన్ని ఇవ్వండి అని మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వచ్చినట్లయితే ప్రసంగి చెప్తున్నటువంటి కొన్ని బహుమానాలు ఏమో మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియో లేదు. ఇదియో దేవుని వలన కలిగినదని నేను తెలుసుకొంటిని. ఏం చేయాలంటండి? కష్టార్జితమును. అయితే మనం ఉద్యోగాలు చేస్తున్నాం, మనం బిజినెస్లు చేస్తున్నాం, మనకు రాబడి వస్తుంది, పొలాల నుండి రాబడి వస్తుంది, లేదా ఏదో రకంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. కనుక ఆ యొక్క కష్టార్జితాన్ని అంతా కూడా మనం అనుభవించాలి. భారతదేశంలో స్పెషల్గా తెలుగు వాళ్ళ మధ్య ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు ఆలోచించేది ఏంటంటే వాళ్ళు సుఖపడకుండా పిల్లల కొరకు ఆస్తి సంపాదిస్తూ ఉంటారు. కానీ కష్టార్జితాన్ని మనమే అనుభవించాలి, మన కుటుంబమే అనుభవించాలి. కష్టార్జితమైనటువంటి ఆ యొక్క ఆహారాన్ని మనము తినాలి. తినడానికి యోగ్యత మనకు రావాలి. మనకున్నటువంటి మరి శారీరకమైనటువంటి బలహీనతల చేత ఇది తినొద్దు, అది తినొద్దు, అది తినొద్దు అని అంటాడు. కానీ మనం అన్నిటిలో మితముగా ఉంటే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఓవర్గా చేసి రోగాలు తెచ్చుకోకుండా మనం కాపాడుకోవాలి. కష్టార్జితమైనటువంటి ఆహారాన్ని మనం తినాలి. తేరగా వచ్చింది ఎవరో ఇస్తారులే అని వాళ్ళ వైపు మనము వీళ్ళ వైపు చూడకూడదు. మన కష్టార్జితాన్ని మనం వండుకొని మన అన్నపానములు మనమే పుచ్చుకోవాలి. కనుక దేవుడు సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటంటే సుఖపడుట అది దేవుని చిత్తమై ఉంటుంది. కనుక దేవుడు మనకు సుఖాన్ని ఇవ్వాలి.
అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, అదే అధ్యాయంలో 12వ వచనం నేను చదువుతున్నాను. కావున సంతోషంగా ఉండట కంటే తమ బ్రతుకును సుగముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏదీ లేదని నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ప్రతివాడు 13 ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొచ్చు కష్టార్జితమైన సుఖమును అనుభవించుట మరి బ్రతుకు ఇచ్చినటువంటి బహుమానమే, దేవుడు ఇచ్చినటువంటి బహుమానమే. మన బ్రతుకు కాలం అంతా కూడా మనం అన్నపానాలు పుచ్చుకోవాలి. కనుక చివరి వరకు కూడా మనము ప్రభు ఈ అన్నపానాలు పుచ్చుకుంటూ బలం పొందుకుంటూ, ప్రభా నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆ కష్టార్జితము నీకు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? ఇతరులతో పంచుకోవాలి. నీ దీవెనను ఇతరులకు అందించాలి. అందుకని ప్రసంగి ఇంకో అధ్యాయంలో 11వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయి, అది చాలా కాలం తర్వాత నీ యొద్దకు తిరిగి వచ్చును. నువ్వు ఆహారం ఎవరికైనా నువ్వు పెట్టావంటే, నీ ఇంట్లో ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చావంటే, పేదలకు ఇచ్చావంటే, విధురాళ్ళకి ఇచ్చావంటే, మరి దిక్కులేని వారికి ఇచ్చావు, అనాథలకు ఇచ్చావంటే దేవుడు తిరిగి నీకు ఆ ఆహారాన్ని ఇస్తాడు. గాడ్ విల్ రివార్డ్ యూ. కనుక దేవుడు తిరిగి నీకు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక అదేవిధంగా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు కోరదగినది చూడముచ్చటైనది నాకు కనబడింది. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యము, ఇది దేవుని ఇచ్చినటువంటి గిఫ్ట్. కనుక బ్రతుకు కాలం అంతా కూడా దేవుడు మనం కష్టార్జితంతో మనం అన్నపానములు పుచ్చుకోవాలి. ఎవరో సంపాదిస్తే నేను కూర్చొని తింటాను అని అనుకోకూడదు. అందుకనే ఒకవేళ కష్టార్జితాన్ని ఇంకా సంపాదిస్తారేమో అని గవర్నమెంట్ ఒక రిటైర్మెంట్ ఏజ్ పెట్టింది. ఆ రిటైర్మెంట్ ఏజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు కొంత దాచుకొని వాళ్ళ జీవిత కాలం అంతటికి సరిపోయేలాగా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరి రిటైర్డ్ అయిన తర్వాత పిల్లలు కూడా వాళ్ళని చూడటానికి, వారికి అన్నపానాలు పెట్టడానికి దేవుడు వారిని ప్రేరేపిస్తాడు. మనం యూట్యూబ్లో ఎన్నో చూస్తూ ఉంటాం కదా. అన్నపానములు మరి తల్లిదండ్రులకు పెట్టకుండా వారిని వీధిలో విడిచిపెట్టడము, మరి బస్ స్టాండ్లలో విడిచిపెట్టడము, మరి రైల్వే స్టేషన్స్లో వదిలిపెట్టి మరి పిల్లలు వెళ్ళిపోవటం మనం అనేకమైనటువంటి కథలుగా చూస్తున్నాం. అటువంటిది పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. కనుక మరి ఆస్తి అంతా ఇచ్చి వారికి ఉన్నటువంటి ఇళ్ళు, వారికి ఉన్నటువంటి డబ్బులు, వారికి ఉన్నటువంటి మరి పొలాలన్నీ కూడా కుమార్తెలకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి వారిని పోషించరు. అటువంటి పరిస్థితి రాకూడదు. కనుక మరి చాలాసార్లు మనం చూసినట్లయితే మరి కొన్ని దేశాల్లో, నేనైతే మర్చిపోయాను, ఒక దేశంలో అసలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండవంటండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అసలు ఉండవు. కనుక ప్రతి స్కూల్లో కూడా, ఆ యొక్క దేశంలో ప్రతి స్కూల్లో ఒక పేరెంట్స్ డే అని ఉంటుందంట. ఆ పేరెంట్స్ డే రోజు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులను మరి స్కూల్ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఆ అబ్బాయితో కానీ వాళ్ళ అమ్మాయితో కానీ కుమారుడు కుమార్తెతో కానీ వాళ్ళని కూర్చోబెట్టి చైర్లో వాళ్ళు పాదాలను కడుగుతారు. తల్లిదండ్రులు అంటే భక్తి నేర్పిస్తారు, గౌరవించడం నేర్పిస్తారు. కనుక ఆ దేశంలో మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి లేవు. కనుక మన యొక్క సంఘంలో, మన సమాజంలో కూడా అటువంటిది రావాలి. తల్లిదండ్రులను గౌరవించడం. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం ముందుగా నేర్చుకున్నాం. కనుక మనం వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి. వారికి కావాల్సినవి వారి చేత కానప్పుడు, వారి పడకలో ఉన్నప్పుడు, వారి పనులు వారు చేసుకోలేనప్పుడు వారిని పరిచయం చేసేటువంటి బాధ్యత పిల్లల మీద ఉన్నది. కనుక అటువంటి సంఘముగా మన సంఘం ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను అన్నమాట. కనుక ఆ విధంగా దేవుడు మన గిఫ్ట్స్ ఇస్తాడు.
కనుక పిల్లలు వారి తల్లిదండ్రులను చూడటం కూడా ఒక గిఫ్టే. కనుక దేవుడు ఇటువంటి గిఫ్ట్స్ మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంది. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొట్టకు వీలు కలిగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. దేవుడిచ్చినటువంటి పొలాల్లో పంటలు ఉంటాయి, వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, వాళ్ళ ఇంట్లో సరుకులు ఉంటాయి, అవన్నీ వాళ్ళు అనుభవించారు. కనుక దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు మనకిస్తూ ఉన్నాడు. అన్నపానములు పుచ్చుకోవాలి. యవనస్తులైనటువంటి వారు, ఉద్యోగస్తులందరూ కూడా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఈ ఉద్యోగాన్ని విడిచిపెడతాను అని అనుకోకూడదు. ఏ ఉద్యోగం దేవుడు ఇచ్చినా కూడా ఆ ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలి. ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క యవనస్తుడు మరి జాబ్ చేయాలి, పోషించబడాలి, వారు పోషించుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి. ఈ విధంగా మనం చూసినట్లయితే లేడీస్ తల్లులు కూడా ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసి భర్తలకు సహకారంగా ఉంటున్నారు. కనుక ఆ ఆర్థిక పరిస్థితులను, కుటుంబంలో ఇచ్చినటువంటి ఆర్థిక వనరులను బట్టి దేవుడు మనల్ని దీవించి మన గిఫ్ట్గా ఇస్తున్నాడు. అది రెండవ భాగానికి మనం వచ్చినప్పుడు రివార్డ్స్. మనం ఏది పొందుకోవాలి, ఏదైనా ఒక మంచి కార్యాన్ని మనం చేసినట్లయితే కనుక మనము దీవించబడతాం, దేవుని చేత దీవించబడతాం. కనుక ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మనుషులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలాన్ని ఇస్తారు. కనుక మనం దూషించబడుతున్నాం, మనము హేళన చేయబడుతున్నాం, నిందించబడుతున్నాం, సరైన రీతిగా మనం చూడట్లేదు అనుకుంటున్నాం, సరైన విధంగా మరి తల్లిదండ్రులు సంపాదించట్లేదని యవనస్తులు అంటున్నారు. మనం దూషించబడుతున్నాం, దేవుని కొరకే కూడా దూషించబడుతున్నాం. కొన్నిసార్లు ఎప్పుడు వీళ్ళకి ప్రార్థనేనా, ఎప్పుడు చర్చికి వెళ్ళటమేనా, ఎప్పుడు బైబిలేనా, ఎప్పుడు కూడికలేనా, ఎప్పుడు ప్రార్థనలేనా, ఎప్పుడు చర్చికి వెళ్ళటమేనా, చర్చిలో యాక్టివిటీస్ అయినా, ఇరంతా యాక్టివిటీస్ ఉంటాయండి సంఘంలో. కనుక ఆ విధంగా మన సంఘాన్ని గురించి అనేకులు చెప్పుకుంటూ ఉంటున్నారు. కనుక మనం దూషించబడుతున్నాం, అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దానికి ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 3వ వచనాన్ని 4వ వచనాన్ని చూస్తే, నువ్వు ధర్మము చేయనప్పుడు నీవు రహస్యంగా చేసినట్లయితే రహస్యంగా చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చింది. ధర్మం చేసేటప్పుడు, ఎవరికన్నా సహాయం చేసినప్పుడు మనము దాన్ని అందరికీ ప్రకటించుకొని మనం చేయకూడదు. ఎందుకు ఈ మాట యేసు ప్రభు చెప్పాడు అంటే, కానుకలు ఇచ్చేటప్పుడు ఇదివరకు పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పెద్ద పెద్ద అంగీలు వేసుకొని వాటికి గంటలు కట్టుకునే వాళ్ళంట. ఆ గంటలు కట్టుకొని వాళ్ళ యొక్క అర్పణలు మరి ముందుకు తీసుకొని వచ్చి అర్పించేవాళ్ళంట. పెద్ద మూట, అంటే అప్పుడు ఈ కాగితాల నోట్లు లేవు కాబట్టి నాణ్యాలు ఉండేవి, వెండివి బంగారువి. అవి ఒక మూటలాగా కట్టి అవి ముందుకు తీసుకొని వచ్చేవాళ్ళంట. ఆ గంటలు మోగుతూ ఉంటే అందరూ వాళ్ళ వైపు చూసి, అబ్బా ఇంత ధర్మం చేస్తున్నాడు, ఇంత కానుకలు దేవుడికి ఇస్తున్నాడు అని చెప్పుకునేది. కనుక ఆ విధంగా మనం చేయదు. అందుకనే యేసు ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, పేద విధవరాలు సమర్పించింది ఎంతో శ్రేష్టమైనది అంటున్నాడు. తనకు 2 కాసులనే 2 కాసులు ఇచ్చేసింది. కనుక ఆ విధంగా మనము కూడా మనకున్నది దేవునికి సమర్పించుకోవడానికి రహస్యంగా చేయాలి, రహస్యంగా చేయాలి. అందుకనే మన సంఘంలో మరి కూడికలు జరిగినప్పుడు, స్పెషల్ మీటింగ్స్ జరిగినప్పుడే ఆ యొక్క మరి స్పెషల్ ఆఫరింగ్స్ గురించి అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ ప్రతి వారము దశంభాగాలు ఇచ్చేటువంటి వారి పేర్లు అసలు చదవము, అందరికీ తెలియని అవసరం లేదు.
కనుక దేవుడు రహస్యంగా ఇచ్చారు, మీరు రహస్యంగా మేము పెడుతున్నాం కాబట్టి మన సంఘాన్ని దీవిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమృద్ధిని దేవుడు ఇస్తాడు. కనుక నువ్వు ధర్మం చేసినప్పుడు కానీ, నువ్వు కానుకలు సమర్పించినప్పుడు కానీ రహస్యంగా చేయాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రార్థన రహస్యంగా చేయాలి. నీ గదిలోనికి వెళ్ళి నీ గది తలుపు వేసుకొని నువ్వు రహస్యంగా చేయాలి. కనుక వేషధారులైనటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏ విధంగా చేసేవారంటే నడి వీధుల్లో అందరూ చూడాలని మరి దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, గట్టిగా ప్రార్థన చేస్తారంట. కానీ నీవు సంఘంలో గట్టిగా ప్రార్థన చేసే దానికంటే నీ గదిలో రహస్యం చేసే చిన్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కనుక గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు. దానికి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఏ వ్యక్తి కొరకైతే మనం ప్రార్థన చేశామో ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో తెలుసు కాబట్టి దానికి మనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడనమాట. కనుక రహస్యంగా చేయాలి. అదేవిధంగా మనం చేస్తున్నటువంటి పనులు, క్రియలు ఆత్మీయంగా ఉండాలి, మరి అది మేలుకరంగా ఉండాలి. కుటుంబాలకి, సంఘానికి, సమాజానికి మేలుకరంగా మన క్రియలు ఉన్నట్లయితే అవి అగ్ని చేత పరీక్షించబడినప్పుడు, అవి కాల్చబడినప్పుడు, ఆ యొక్క కాల్చబడిన తర్వాత బూడిద కాకుండా నిలిచినట్లయితే నీకు ప్రతిఫలం వస్తుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. కనుక మరి కాగితముతో కానీ, మరి గుడ్ల ముక్కతో కానీ, దూదితో కానీ, పేపర్తో కానీ మన క్రియలు ఉంటే అవి కాలిపోతాయి, బూడిదైపోతాయి. ఒకవేళ నీ యొక్క క్రియలు విలువైనవి అయితే బంగారుతోనూ, వెండితోనూ, విలువ గల రాళ్లతో నువ్వు చేసినట్లయితే, ఆ యొక్క పని నిలిచినట్లయితే దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక ఏ ప్రతిఫలాన్ని నీవు కోరుకుంటున్నావు? ఇతరులకు కీడు చేసేటువంటి క్రియలు నీలో ఉన్నాయా? ఇతరులకు కీడు చేసేటువంటి మాటలు నీలో నుండి వస్తున్నాయా? ఇతరులను ఆశీర్వదించేటువంటి మాటలు నీలో వస్తున్నాయా? వారిని మేలుకరంగా, వారిని ధైర్యపరిచేదిగా, వారిని ప్రోత్సహించేదిగా, వారిని దేవుని దగ్గరికి నడిపించేదిగా నీ మాటలు ఉంటున్నాయా? ఒకవేళ ఆ విధంగా ఉంటే నీ క్రియలు, నీ మాటలు నిలిచి ఉన్నట్లయితే నీకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక ఆ విధంగా మన యొక్క క్రియలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పైన క్రియలు ఉండకూడదు. ఆ పునాది క్రీస్తు మీద ఉండి, ఆ క్రీస్తు యొక్క పునాది మీద మనం ఆనుకొని మన యొక్క ఆలయాన్ని కానీ, మన యొక్క హృదయాన్ని కానీ, మన జీవితాన్ని కానీ మనం కట్టుకోవాలి. అది దేవుడు మరి మనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి నా చేతిలో ఉంది, నేను త్వరగా రాబోతున్నాను అంటుంది. ఆ అధ్యాయంలో 2-3 సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తాడు. కనుక త్వరగా దేవుడు వస్తున్నప్పుడు నీ క్రియలు ఏ విధంగా ఉన్నావు? నీ క్రియలతో నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రభా, ఐఎమ్ రెడీ. నీ దగ్గర నుండి మెప్పు పొందుకోవడానికి, నీ దగ్గర నుండి దీవెనలు పొందుకోవడానికి, ప్రతిఫలాన్ని పొందుకోవడానికి ప్రభా నేను రెడీగా ఉన్నాను అని మనం చెప్పగలుగుతామా? కనుక మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. కనుక చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, చిన్నపిల్లలు వీధుల్లో ఆడుతూ ఉంటే తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? వీధి పశువు, గాడిద అని తిడుతూ ఉంటారు. వాడు నిజంగానే ఆ విధంగా కూర్చుంటాడు. నీ నోటి ఫలం. డోంట్ స్కోల్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలను మీరు తిట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు. మీరు ఏదైతే పలుకుతారో అది వారికి శాపంగా మారితే అది మీకు ప్రతిఫలం వస్తుంది. పనికి మాలిన వాడు, వెధవ, భ్రష్టుడైపోతావు, ఇవన్నీ మాటలు మనవి కావు. మన నోటి నుండి రాకూడదు ఈ మాటలు. దౌర్భాగ్యుడవు నీవు అనకూడదు ఎవరిని కూడా.
కనుక మనము మాట్లాడేటువంటి మాటలకు ప్రతిఫలం మనమే పొందుకుంటాం, మనమే అనుభవిస్తాం. ఆ యొక్క ప్రతిఫలాన్ని, ఆ కష్టాన్ని మనమే అనుభవిస్తాం. ఈ ఉద్యోగం ఏంటి, ఈ ఉద్యోగం నాకు సరిపోదు, ఈ జీతం నాకు సరిపోదు, ఈ బాస్ మంచివాడు కాదు అని నువ్వు సలుగుతా ఉంటావు అనుకో, ఎప్పుడు ఆశీర్వాదం ఉండదు. కనుక నువ్వు ఏ స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడో, ఏ స్థానంలో దేవుడు నిన్ను పెట్టాడో ఆ స్థానంలో నిన్ను హెచ్చిస్తూ వస్తాడు. హల్లెలూయా. హెచ్చిస్తూ వస్తాడు. నీకు వేరే మార్గాన్ని చూపిస్తాడు, అధికమైనటువంటి మరి స్థానంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఇఫ్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్, ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఇన్ యువర్ ఓన్ పొజిషన్, నువ్వు ఉన్న స్థానంలో నీవు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఇంకో స్థానాన్ని చూపిస్తాడు, మేలుకరమైనది చూపిస్తాడు, దానికంటే విలువైనది శ్రేష్టమైనది దేవుడు నీకు ఇస్తాడు. మారకూడదు, ఉద్యోగాలు మారకూడదని నేను చెప్పట్లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నమ్మకంగా ఉండు. దేవుడు అంచెలంచెలుగా నేను నడిపిస్తాడు, వృద్ధిపరుస్తాడు, ప్రాస్పారిటీ ఇస్తాడు, మంచి పేరునిస్తాడు, మంచి కీర్తినిస్తాడు నీకు. కనుక నీవు ఎక్కడున్నా కూడా యథార్థంగా ఉండు. నీ నోటి మాటలను నువ్వు జాగ్రత్తగా నువ్వు మాట్లాడు. కనుక నీ నోటికి కాపు పెట్టుకో అంటాడు దావీదు. కనుక మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి లేదు, అన్ని ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. ఇప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా అంటే నీ నోరు మూసుకో అని ఉంది బైబిల్లో. మనం నోరు మూసుకొని ఉండాలన్నమాట. కనుక దేవుడు మనకి అనేకమైనటువంటి రివార్డ్స్ ఇస్తాడు. కనుక మొట్టమొదటిగా మనం ఒకవేళ ఈ లోక యాత్రను ముగించుకుంటే, రక్షణ పొందుకొని ఉంటే మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఎక్కడ ఉంటామండి? నిత్య జీవాన్ని పొందుకుంటాం. మనకు తీర్పు ఉండదు, రక్షణ పొందాం కాబట్టి తీర్పు ఉండదు. మనం మరణంలో నుండి జీవంలోకి దాటించబడ్డాం, మరి చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడ్డాం, మరణంలోని జీవులను దాటించబడ్డాం. కనుక మనకు శిక్ష ఉండదు, తీర్పు ఉండదు. ధైర్యంగా దేవుని యొక్క మరి సన్నిధికి, దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడటానికి దేవుడి యోగ్యతను మనకు ఇస్తాడు. నువ్వు రక్షించబడ్డావా? నీ మంచి క్రియలు ఉన్నాయా? నీకంటూ ఒక పుస్తకం దేవుడు రాస్తూ ఉన్నాడు. ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు ఆ గ్రంథాల ప్రకారంగా నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. జీవ గ్రంథంలో నీ పేరు చూస్తాడు, నీ గ్రంథాన్ని విప్పుతాడు. ఆ గ్రంథంలో నీవు చేసిన క్రియలన్నీ లిఖించబడతాయి. దాన్ని బట్టి నీవు రక్షించబడతావు. కనుక దేవుడు మంచి పేరును మరి ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేసేటప్పుడు అనేకమైనటువంటి పేర్లు దేవుడు మన క్రొత్త పేరుని ఇస్తాడంటాడు. కనుక అవన్నీ మనం పొందుకోవాలి. వస్త్రాలు ఇస్తాడంట, పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, సంతోష వస్త్రాలు, తెల్లని వస్త్రాలు. ఇవన్నీ మనము చనిపోయిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎవరికి ఎటువంటి వస్త్రాలు ఇవ్వాలో అవన్నీ రివార్డ్స్గా మనకి ఇస్తాడు. కిరీటాలు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. ఇవన్నీ పొందుకోవడానికే మనం ఈ లోకంలో, ఈ జీవిత యాత్రలో యేసు ప్రభువును అంగీకరించి ముందుకు కొనసాగాలి. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి. కనుక మనం అన్నపానములు పుచ్చుకుంటూ కష్టార్జితమైనటువంటి ఆహారాన్ని మనమే అనుభవిస్తూ మనం క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన బ్రతుకు దినములన్నింటిలో కూడా మరి సమాధానకరంగా మన యొక్క జీవిత కాలాన్ని నడుపుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రాలు. మమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించి అనేకమైనటువంటి బహుమానాలు, అనేకమైనటువంటి ఆయన తండ్రి ప్రతిఫలాలను మా కొరకు సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. అవన్నీ కూడా మేము స్వతంత్రించుకోవడానికి, తగిన జీవితాన్ని మేము ఈ లోకంలో జీవించడానికి నమ్మకంగా, యథార్థంగా మమ్మల్ని ఏ స్థానంలో, ఏ కుటుంబంలో, ఏ యొక్క తండ్రి మరి స్థానంలో నిలిపావో
ఆ స్థానంలో మేము నమ్మకంగా ఉండటానికి నిన్ను మయంపరుస్తూ మేము జీవిస్తున్నప్పుడు అనేక రీతిలుగా మమ్మల్ని హెచ్చరించబోతున్నందుకే మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఆయన తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని అందించడానికి కూడా ప్రభా మీరు సహాయం నాకు చేసినందుకే మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. దయచేసి కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్